గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో మనం చూసినట్టయితే నిన్న ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, అటు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడ్డాయి కదా, అదే వార్తను హైలైట్ చేస్తూ రెండు ప్రధాన వార్తలను ఇచ్చారు. ఒకటి, విజయ హస్తం అంటూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు కాంగ్రెస్కే పట్టం కట్టారు అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. 24,729 ఓట్ల ఆధిక్యంతో విజేతగా నిలిచారు నవీన్ యాదవ్. సిట్టింగ్ స్థానాన్ని అటు బీఆర్ఎస్ నిలబెట్టుకోలేకపోయింది. బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. మొత్తం ఓట్లు 4,01,365, పోలైనవి 1,94,631. కాంగ్రెస్ 98,988, బీఆర్ఎస్ 74,259, బీజేపీ 17,061 ఓట్లు సంపాదించాయి. పర్సంటేజ్ లెక్కల ప్రకారం చూస్తే కాంగ్రెస్కు 50.83% ఓట్లు పడ్డాయి, అటు బీఆర్ఎస్కు 38.13%, ఇక బీజేపీకి వచ్చేసి 8.76% ఓట్లు పోలయ్యాయి. ఈ గెలుపు బాధ్యత పెంచింది. అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. కేటీఆర్కు అహంకారం, హరీష్ రావుకు అసూయ పోలేదు. అభివృద్ధికి సహకరిస్తేనే కిషన్ రెడ్డి రాజకీయ పరిస్థితి మెరుగవుతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఫలితంపై విమర్శ చేసుకుంటాం. ఆర్ఎస్ బ్రదర్స్ సమీకరణం ఫలించినట్టుగా ఉంది. మజ్లిస్ అండతోనే కాంగ్రెస్ గెలిచింది అంటున్నారు అటు కిషన్ రెడ్డి. ఇటు ఫలితంపై ఆత్మవిమర్శ చేసుకుంటామంటున్నారు కేటీఆర్. ఇక అటు బీహార్కు సంబంధించి బీహార్లో ఎన్డీఏ ప్రభంజనం. బీహార్లో చారిత్రాత్మక విజయం. 202 స్థానాల్లో జయభేరి. నితీష్కే పట్టం కట్టిన బీహారీ ఓటర్లు. తుడిచిపెట్టుకుపోయిన మహాగఠబంధన్. రాఘోపూర్లో అతి కష్టం మీద గెలిచిన తేజస్వి అంటూ ఈ వార్తనిచ్చారు. ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు మొత్తం 243కు ఎన్డీఏ 202 గెలుచుకుంది. మహాగఠబంధన్ 34, ఎంఐఎంకు 4, ఇతరులు 2. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నితీష్. ఆర్జేడీకి రెండో ఘోర పరాభవం. స్వరాష్ట్రంలో పనిచేయని ప్రశాంత్ కిషోర్ నినాదం. ఖాతా తెరవని జన్ సూరజ్ పార్టీ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ ముందుగా ప్రధాన వార్తలుగా అటు బీహార్, అదేవిధంగా జూబ్లీ ఫలితాలపైనే వార్తలను హైలైట్ చేశారు. ఆ తర్వాత నేతలు మాట్లాడినటువంటి మాటలను ప్రస్తావిస్తూ ఇక్కడ ఇచ్చారు. పైన పేరు పక్కనే పైన టాప్లో కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలి. ఈ గెలుపుతో బాధ్యత మరింత పెరిగింది. జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ను ఆశీర్వదించారు. ఓడిపోతే కుంగిపోవడం, గెలిస్తే పొంగిపోవడం తెలియదు. హైదరాబాద్ మహానగరంగా తీర్చిదిద్దుతాం. కిషన్ రెడ్డి, కేటీఆర్, హరీష్లు సహకరించాలి. ప్రభుత్వానికి సూచనలు చేయాలి. అవసరమైతే ప్రశ్నించాలి. కిషన్ రెడ్డి తన వ్యవహార శైలిని మార్చుకోవాలి. హరీష్ అసూయను, కేటీఆర్ అహంకారాన్ని తగ్గించుకోవాలి. కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరు, ఆయన గురించి మాట్లాడను. ఇక జూబ్లీహిల్స్పై కాంగ్రెస్ జెండా అంటూ ఉప ఎన్నికలో హస్తంపాటి విజయభేరి. 24,729 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన నవీన్ యాదవ్. ఇక కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఎక్స్లో కవిత పోస్టు పెట్టారు. తప్పు చేస్తే ఎవరైనా గట్టిగా చెబుతా, అందుకే నన్ను సాగనంపారు. మెదక్ జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలువే. ఇక డబుల్ ఇంజన్ డబుల్ సెంచరీ అంటూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. బీహార్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. కార్పెట్ బాంబింగ్ చేసిన జూబ్లీహిల్స్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నిక ఏదైనా ఓటమికి చిరునామాగా రాహుల్ నిలుస్తున్నారు. ఒకప్పుడు అజేయమనుకున్న బీఆర్ఎస్ది కూడా ఇప్పుడు అచ్చంగా అదే బాట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతి ఎన్నికలో ఆ పార్టీ తీరు తీసికట్టే అంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. బీహార్ ఎన్నిక ఫలితాలను ప్రస్తావిస్తూ బీహార్లో ఎన్డీఏ ప్రభంజనం. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ జూబ్లీహిల్స్లో నవీన్ గెలుపు, ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం. ఆఖరిదాకా గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్. కాంగ్రెస్ కూటమికి ఘోర పరాభవం. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం. మట్టి కరిచిన మహాగఠబంధన్ 35 సీట్లకే పరిమితం. కమల్ ఢమాల్. తెలంగాణలో బీజేపీ గల్లంతు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దక్కని డిపాజిట్. మొత్తం బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 17,061 ఓట్లే.
ఇక ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ అంటూ కేటీఆర్ మాట్లాడిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. ప్రజా తీర్పును గౌరవిస్తాం. ఫలితంతో నిరాశ చెందబోము. మరింత బలంగా పుంజుకుంటాం. బంతిలా దూసుకొస్తాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవలేదు. ఫలించిన బ్రదర్స్ కుమ్మక్కు. బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలే. జూబ్లీహిల్స్ ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. ముందుగా ఈనాడు చూసినట్టయితే మనకు విశాఖలో జరుగుతున్న సిఐ పార్ట్నర్షిప్ సదస్సుకు సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ పోటెత్తిన పెట్టుబడులు అంటూ వార్తను హైలైట్ చేశారు. సాగర తీరం విశాఖ నగరంలో పెట్టుబడులు పోటెత్తాయి. జిఎంఆర్ నుంచి రిలయన్స్ వరకు దేశీయ అగ్రగామి వ్యాపార పారిశ్రామిక సంస్థలు బ్రూక్ఫీల్డ్ వంటి అంతర్జాతీయ కంపెనీలు తరలి వచ్చాయి. ప్రపంచంలోని ప్రసిద్ధ పరిశ్రమలు ఏపీలో తమ సంస్థల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు ఇందుకు వేదికైంది. విశాఖపట్నంలోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిన్న ప్రారంభమైన సదస్సుకు జాతీయ అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక వాణిజ్య సంస్థల నుంచి అంచనాలకు మించిన స్పందన లభించింది అంటూ ఈ వార్తనిచ్చారు. తొలి రోజే 11.92 లక్షల కోట్ల ఒప్పందాలు, తద్వారా 13.32 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, 1000 మెగావాట్ల సామర్థ్యంతో రిలయన్స్ డేటా సెంటర్, 2.16 లక్షల కోట్ల పెట్టుబడులకు బ్రూక్ఫీల్డ్ ఒప్పందం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఇండియా ప్రభంజనం అంటూ బీహార్లో చారిత్రక విజయం సాధించింది. 202 స్థానాలతో జయభేరి మోగించింది అంటూ ఈ వార్త. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ మనకు ప్రధాన వార్తగా బీహార్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలను ప్రస్తావిస్తూ, అదేవిధంగా జూబ్లీ ఫలితాలను ప్రస్తావిస్తూ ఓవరాల్గా నిన్న ఎన్నికల ఫలితాలపైన ఈ వార్త అని చెప్పొచ్చు. డబుల్ ఇంజిన్ డబుల్ సెంచరీ, బీహార్లో ఎన్డీఏ ప్రభంజనం, జూబ్లీహిల్స్పై కాంగ్రెస్ జెండా. ఇక పెట్టుబడుల ధమాకా, తొలి రోజు 8,24,668 కోట్ల ఎంఓయూలపై సంతకాలు, ముందు రోజుతో కలిపి 11,91,972 కోట్లకు ఎంఓయూలు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో 41 ఒప్పందాలు జరిగాయి. మంత్రుల ఆధ్వర్యంలో మరో 324 సంస్థలతో అవగాహన. బ్రూక్ఫీల్డ్ 1,00,000 కోట్ల పెట్టుబడి. నెక్స్ట్ సాక్షి చూద్దాం. ఎదురులేని ఎన్డీఏ అంటూ బీహార్ ఫలితాలకు సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ కూటమి ప్రభంజనం. 243 స్థానాలకు 202 స్థానాలు కైవసం. 35 సీట్లకే పరిమితమైన విపక్ష మహాగఠబంధన్. బీజేపీకి 89, జేడీయూకి 85 సీట్లు. 25 స్థానాల్లో ఆర్జేడీ, 6 స్థానాల్లో కాంగ్రెస్. చిరాగ్ పాశ్వాన్ పార్టీకి 19 సీట్లు. 5 సీట్లలో ఎంఐఎం విజయం. 0 చుట్టేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీ. ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించిన ప్రధాని మోదీ. మరోవైపు నిన్న సదస్సుకు సంబంధించి బాబు బండారం బట్టబయలు అంటూ అదాని వైజాగ్ టెక్ పార్కులో గూగుల్ భాగస్వామ్యానికి సంబంధించి వార్తను హైలైట్ చేశారు. సిఐఐ వేదికగా అదాని పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ ఎండి కరణ్ అదాని స్పష్టం చేసిన విషయాన్ని ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. కుండబద్దలు కొట్టినట్టు వాస్తవం వెల్లడించడంతో విస్తుపోయిన చంద్రబాబు అని చెప్పేసి వార్తనిచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.